ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రివ్యూలు చూసి ఆ తర్వాత ఈ సినిమా చూసాక నాకు అర్థమైంది ఏంటంటే, హాయ్ అందరికీ వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ అగ్లీ స్టోరీ మూవీ రివ్యూ. వ్యూస్ బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్లు పెరగట్లేదు. కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఒకవేళ మీరు సినిమా చూస్తుంటే సినిమాలో మీకేం నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమా టీజర్ కానీ, ట్రైలర్ కానీ, పోస్టర్స్ కానీ అన్నీ బాగున్నాయి. ప్రమోషన్స్ కూడా నందు గారు చాలా బాగా చేశారు. బేసిక్గా ఇది ఒక ఫీమేల్ ఓరియంటెడ్ మూవీ. అంటే కథ మొత్తం టాక్సిక్ రిలేషన్షిప్ గురించి ఉంటుంది. ఒక బావ తన మరదల్ని ప్రేమిస్తూ ఉంటాడు, కాకపోతే చాలా పైశాచికంగా ప్రేమిస్తూ ఉంటాడు. అదే టైంలో ఆ మరదలు కూడా వేరే వాడితో రిలేషన్లో ఉంటుంది. యాజ్ యూజువల్ ఇంట్లో వాళ్ళ ప్రెజర్ వల్ల మరదలు బావను పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. కాకపోతే తన బావ చూపించే పైశాచిక ప్రేమ నుంచి తప్పించుకొని మళ్ళీ తన లవర్ దగ్గరికి ఎలా వెళ్ళింది అనేదే సినిమా. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే యాక్టర్ నందు. సీరియస్లీ చెప్తున్నా, ఆయన యాక్టింగ్ కానీ పెర్ఫార్మెన్స్ కానీ చాలా బాగున్నాయి. లిటరలీ ఆయన పెర్ఫార్మెన్స్ ని థియేటర్ మొత్తం ఎంజాయ్ చేశారు. కాకపోతే యాక్టర్లు బాగా పెర్ఫార్మ్ చేసినంత మాత్రాన సినిమాలు ఆడవు కదా. ఎందుకంటే నందు గారి యాక్టింగ్ నిజంగా ఈ సినిమాకి హెల్ప్ అయిందా లేదా అనేది నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. మహా అద్భుతంగా ఉందని చెప్పలేను కానీ డీసెంట్ గా ఉంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ సాంగ్స్ కంపోజ్ చేసింది శ్రవణ్ భరద్వాజ్. ఆయన గతంలో మళ్ళీ రావా అనే సినిమా చేశారు. ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే విజువల్ క్వాలిటీ. అంటే ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు లేదా ఒక లో క్వాలిటీ విజువల్ చూస్తున్నట్లయితే ఎక్కడా అనిపించలేదు. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్. అంటే సినిమా బేసిక్ ప్లాట్ కి అక్కడ స్క్రీన్ మీద పెర్ఫార్మెన్సెస్ కి మధ్య సింక్ కుదరలేదు. చెప్పాను కదా నందు గారి పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని. కాకపోతే కథలో ఆయన రోల్ కి ఆయన చేసే పెర్ఫార్మెన్స్ కి చాలా డిఫరెన్స్ ఉంది. బేసిక్ గా స్టోరీ వైజ్ ఆయన ఒక సైకోపాత్. కాకపోతే సినిమా మొత్తం ఆయన ఎందుకో ఒక మెంటలీ డిజార్డర్డ్ పర్సన్ లా చూపించారు. ఎందుకంటే కథ ప్రకారం ఆయన నిజంగా మెంటలీ డిజార్డర్డ్ పర్సన్ అయితే ఆ అమ్మాయి మీద ఎంతో అభిమానం ఉండే ఆ మావయ్య తన కొడుకునిచ్చి ఆ అమ్మాయికి పెళ్లి చేయడు. ఎగ్జిక్యూషన్ లెవెల్లో ఇంకొక వరస్ట్ పాయింట్ ఏంటంటే, నాకు తెలియక అడుగుతున్నా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీలో భయ్యా ఎంప్లాయీ డెస్క్ ముందే కూర్చొని కంప్యూటర్ చూస్తూ సిగరెట్లు కాలుస్తాడు? అంటే సినిమాటిక్ లిబర్టీ అనేది తీసుకోవచ్చు, కానీ మరీ ఇంతలానా? ఇంకా ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమా డ్యూరేషన్ 2 hours 3 minutes ఉంటుంది సినిమా. కాకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక సైకో హస్బెండ్ తన వైఫ్ని ఎలా టార్చర్ చేస్తున్నాడు అనేది చూపించారు. 1% కూడా కథ ముందుకెళ్ళదు, అక్కడక్కడే తిరుగుతుంది, కానీ ఫస్ట్ హాఫ్ అయిపోద్ది. సెకండ్ హాఫ్లో ఏమైనా కథ ఉందా అంటే ఉంది, కాకపోతే అదంతా మనం ఫస్ట్ హాఫ్లోనే గెస్ చేసేస్తాం. ఎందుకంటే డైలాగ్స్ రూపంలో ఆల్రెడీ క్యారెక్టర్స్ ఆ కథ అంతా మనకి చెప్పేస్తాయి. సో సెకండ్ హాఫ్ కూడా సినిమా మనల్ని ఎంగేజ్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. అయితే ఇన్స్టాగ్రామ్లో చాలా రివ్యూస్ చూసి ఆ తర్వాత ఈ సినిమా చూశాక నాకు అర్థమైంది ఏంటంటే, ఇన్స్టాగ్రామ్లో 90 to 95% పెయిడ్ రివ్యూసే నడుస్తున్నాయి. ఎందుకంటే ఓవరాల్గా అగ్లీ స్టోరీ సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే సీరియస్లీ చెప్తున్నా భయ్యా, నందు గారు యాక్టింగ్ తప్పితే సినిమాలో ఏమీ లేదు. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.